దేవుని నామాన్ని బట్టి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించటానికి యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్ములను ద్వేషించుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవుడవు నాయన, మీ పరిశుద్ధతను బట్టి, మీ నీతిని బట్టి, మీరు మా ఎడల కనపరుస్తున్నటువంటి కనికరాన్ని బట్టి మిమ్ములను స్తుతిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి లేఖనం మీది, వివరించగలిగినటువంటి వారు మీరు, నిలబడినటువంటి వాడను బట్టి వాడను ప్రభువా, మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి కావలసిన శక్తిని దయచేయండి. వ్యర్థమైన మాటలు నా నోట రాకుండానట్లుగాను వినినటువంటి యొక్క వాక్యం ద్వారా ప్రభువా, మేమందరము కలిసి మిమ్ములను స్తుతించటానికి, ఆరాధించటానికి మీరే కృప చూపించుమని దయగలిగినటువంటి మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ప్రభు అంటా ఉన్నారు కదా, నేను మిమ్మును లోకమున నుండి వేరుపరచుకుంటుని. లోకములో నుండి వేరుపరచుకుంటుని. అందరం లోకంలోనే ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను, లోకంలో ఉన్నటువంటి మనుషులతోనూ మనము కలిసి జీవిస్తూ ఉన్నాం. అయితే ప్రభు అంటా ఉన్నారు కదా, మీరు లోకంలో ఉన్నటువంటి మనుషులతో మమేకమైపోకండి, వారితో కలిసిపోకండి. ఎందుకంటే మిమ్ములను నేను లోకము నుండి ఏర్పరచుకున్నాను. ఏర్పరచుకోవటం అని అంటే ఆయన లోకంలో ఉన్నటువంటి మనలను లోకము యొక్క పరిస్థితుల నుండి బయటికి తీసుకొచ్చాడు. ఆయన లోకంలో ఏమేమి ఉంటాయో అవన్నీ మనకు తెలిసినటువంటివే. కాబట్టి మిమ్ములను లోకంలో ఉన్నటువంటి మనుషులతో పాటు నశించిపోకోకుండా నేను మిమ్ములను ఏర్పరచుకున్నాను అంటా ఉన్నాడు ఆయన. అందుకనే యోహాను గారు తన మొదటి పత్రిక వ్రాస్తూ 4వ అధ్యాయం 5వ వచనంలో, 4వ అధ్యాయం మొదటి పత్రిక, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినను. చాలు. లోక సంబంధులు కానటువంటి వారు, పర సంబంధమై కలిగినటువంటి వారు. ప్రభు అంటా ఉన్నారు, వారు లోక సంబంధులైనటువంటి వారు కాబట్టి లోక సంబంధంగా మాట్లాడతారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క మాటలు, వారి యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ భూ సంబంధమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి మాటలే వారి నోట వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. లోకము వారి మాట వినును. వాళ్ళు చెప్పినటువంటి దానికి లోకం వింటది. వాళ్ళు చెప్పిందే మంచిది అని అంటది లోకం. వాళ్ళు చేసేదే బాగుంది అని అంటది లోకం. కానీ
ప్రభు అంటా ఉన్నాడు, లోకము ఎవరిని ప్రేమిస్తూ ఉందో, లోకంలో ప్రేమించబడినటువంటి వారు లోకరీతిగా వారు మాట్లాడతారు. అంతేకాదు వాళ్ళ మాటలనంట లోకం కూడా ఇష్టపడుతుందట. కాబట్టి ఈ లోకం నుండి వేరుపరచబడినటువంటి వారు ఎలా కనిపిస్తారంటే లోకానికి వెర్రివారిలా కనిపిస్తారు. ఏమిటో వాడి పిచ్చి ఆడదండి అంటారు, మనం చెబితే వినరండి అంటారు వాళ్ళు. వాళ్ళ ధోరణి వాళ్ళదేనండి, మన అందరం చేయట్లేదా, మన అందరం లేమా, బాగోలేమా, వీళ్ళొక్కలేనా. ఇది లోకం అనేటువంటి మాట, లోకంలో ఉన్నటువంటి వారి మాట. కాబట్టి లోకస్తులకి లోకంలో ఉన్నటువంటి లోకస్తులు మాట్లాడినటువంటిది లోకం కూడా వాళ్ళనే సరైనటువంటిది అని అంటది. అందుకనే ప్రభువు ఈ లోకంలో కలిసిపోయినటువంటి వారి నుండి మనలను ఏం చేశాడంటే పిలిచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే ప్రభు మనకి ఈ లోకం నుంచి బయటికి తీసుకురావటానికి ఏమి ఇచ్చాడో చెబుతా ఉన్నాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, కాదు కనుక లోకమంట వారిని ద్వేషిస్తుందంట. కావున నీ వాక్యాన్ని వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళను ఏర్పాటు చేయటానికి నేనేదో వాళ్ళని లెక్కేసి నాకు ఇష్టమైనటువంటి వాళ్ళందరిని బయటికి తీసుకురాలా. నీ వాక్యాన్ని వాళ్ళకి ఇచ్చాను, నీ వాక్యాన్ని వాళ్ళ దగ్గరికి పంపించాను. ఆ వాక్యానికి విధేయతను కనపరిచినటువంటి వారందరినీ కూడా ఏం చేశానంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేశాను. అయితే వారు నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కాదు వాళ్ళు. కాబట్టి లోకం వారిని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకంలో ఉన్నటువంటి వారిని లోకము ప్రేమిస్తుంది, వాళ్ళ మాట వింటుంది. కానీ నేను నీ వాక్యం వాళ్ళకి ఇచ్చాను, ఆ వాక్యం ద్వారా వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారంటే వాళ్ళు లోక సంబంధులు కాదు. కాబట్టి లోకము వారిని ద్వేషిస్తుంది. నన్ను ఎలా ద్వేషిస్తుందో వారిని కూడా లోకము ద్వేషిస్తుంది. అంటే లోకము నుండి ప్రత్యేకించబడినటువంటి వారిని, లోకం నుంచి వేరైనటువంటి వారిని చూసి లోకం ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. ద్వేషించటమే కాదు, అవసరమైతే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ ముద్ర వాళ్ళ మీద వేస్తుంది. వాళ్ళ మీద ఏం ప్రచారం చేయాలో అవన్నీ కూడా లోకము ఈ లోకం నుంచి వేరుపరచబడినటువంటి వారి విషయంలో తన పని తానే చేస్తూ ఉంటుంది. అందుకనే యాకోబు గారు తన పత్రిక రాస్తూ, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఒక మాట చెబుతా ఉన్నాడు ఆయన. ఈ లోక స్నేహము చాలు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. లోకముతోనూ దేవునితోనూ కలిసి స్నేహం చేయటం అనేటువంటిది అది సాధ్యపడినటువంటి విషయం కాదు. అది ఒక దాసుడు ఇద్దరి యజమానులకు మరి పని చేయటం అనేటువంటిది కష్టం. ఒక వరలో 2 కత్తులు ఇమడటం అనేటువంటిది కష్టం. ఒక బావిలో 2 ఊటలు ఉబకటం అనేటువంటిది కష్టం. కాబట్టి ఈ లోక స్నేహము ఏమవుద్దంటే దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి లోకాన్ని నమ్మేవారు, లోకాన్ని ప్రేమించేటువంటి వారి మాటే వింటది. కానీ నేను లోకము నన్ను ద్వేషిస్తూ ఉంది, నేను ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళకి అందించాను, వాళ్ళు వేరుపరచబడ్డారు. కాబట్టి లోకము వేర్పరచబడినటువంటి వారిని ద్వేషిస్తుంది. కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటా ఉన్నాడు. ఇంతకీ అసలు
సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు లోకం నుంచి వేరుపరండి అని చెబుతున్నటువంటి వాడు ఆయన మరి లోకాన్ని ప్రేమించలేదా? లోకం అంటే ఆయనకి ఇష్టం లేదా? లోకంలో ఉన్న వారి ఎడల ఆయనకు పట్టింపు లేదా అని కాదు. అక్కడ యోహాను సువార్త 3:16 ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టే ఈ లోకాన్ని ఆయన సృజించినప్పుడు చూసి ప్రతిదినము ఇది చాలా బాగుంది. సృష్టి చేసినప్పుడు తాను చేసినటువంటి సృష్టి అంతటిని చూస్తూ ఉన్నప్పుడట ఆ సృష్టి చాలా అందంగానో బాగుగా దేవునికి అనిపించింది. ఈ 16వ వచనంలో దేవుడు లోకాన్ని ప్రేమించాడు. 17వ వచనంలో మనం చూస్తే లోకమును తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తీర్చడానికి కాదు. ఆయన ఒకటి ప్రేమించాడు ఆయన, అంతేకాదు ఈ లోకాన్నట తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే తన కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు. అంతేగాని ఈ భూమి మీదకి వెళ్ళి నీవు తీర్పు తీర్చయ్యా అని తన కుమారుని పంపించలేదు. లోకంలో ఉన్నటువంటి వారిని నశించిపోకోకుండా లోకంలో ఉన్నటువంటి వారు కూడా లోక ఆశల నుండి వారి యొక్క స్వభావం నుండి ఆ పరిస్థితుల నుండి బయటికి రావాలని ఆయన ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి ఆయన ద్వారా రక్షించబడటానికి తన కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు ఆయన. కాబట్టి ఆయన లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించటమే కాదు, ప్రేమించినటువంటి యొక్క లోకాన్ని తన కుమారుని ద్వారా రక్షించబడాలని ఆశపడినటువంటి దేవుడు. మరి లోకంలో ఉన్నటువంటి మనుషులు, దేవుని మాట విననటువంటి వారు ఎవరి ఆధిపత్యంలో ఉన్నారు? ఎవరి యొక్క క్రియలను నెరవేరుస్తున్నారు అనేటువంటిది ఒకసారి చూస్తే చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం వాడు ఎలాంటి వాడో చెబుతా ఉన్నాడు ఇక్కడ. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తే చూడండి. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించువాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని యొక్క పట్టణములను పాడు చేసినటువంటి వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తిరిగి మరలా వెనక రావటానికి పోనీయనటువంటి వాడు ఇతడేనా? లోకము ఎవరి ఆధిపత్యంలో ఉంది? లోకము ఎవరి యొక్క ఆధిపత్యం కింద నడుస్తుంది అని అంటే ఇక్కడ చెబుతా ఉన్నాడు కదా ప్రవక్త, భూమిని కంపింపజేసి రాజ్యాలను వణికించేటువంటి వాడు, అంతేకాదట పట్టణములను పాడు చేసినటువంటి వాడు, అడవిగా మార్చినటువంటి వాడు, అంతేకాకుండా తాను చెరపట్టబడినటువంటి వారినంట తిరిగి మరలా వెనక్కి వెళ్ళలేకోకుండా తన దాస్యం అనేటువంటి కాడి కిందే ఈ లోకాధిపతి తన యొక్క కాడి కిందే వాళ్ళను ఉంచుకునేటువంటి వాడు. ఇంతకీ ఎంత శక్తి సామర్థ్యాలు ఈ లోకాన్ని తన ఆధీనంలో ఉంచుకొని నడిపిస్తున్నటువంటి వానికి ఉందానంటే ప్రభువుకే లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యములన్నిటినీనట ఒక్క నిమిషంలో ప్రభువుకు చూపించాడటండి. అపవాది శోధిస్తూ ఉన్నప్పుడు భూలోక రాజ్యాలన్నిటినీ ఒక ఎత్తైన శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి ప్రభువుని ఒక్క నిమిషంలో అంతటినీ కూడా చూపించాడట. కాబట్టి లోకము ఎవరి ఆధిపత్యంలో ఉంది అనంటే దుష్టుని యొక్క ఆధిపత్యంలో ఈ లోకమంతా కూడా మరి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను గారు తన మొదటి పత్రికలో
5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే అక్కడ చెబుతా ఉన్నాడు, మనము దేవుని సంబంధులమనియు లోకమంతా ఎవరిలో ఉందంటే దుష్టునిలో ఉంది. అందుకనే దేవుడు లోకము నుండి మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన ఆ లోకమంతా కూడా దుష్టుని యొక్క ఆధిపత్యం కింద ఉంది కాబట్టి అతని యొక్క కాడి నుండి మనల్ని ఏం చేశాడంటే విడిపించి ప్రత్యేకించుకున్నాడు. సరే, ఇంతకీ లోకంలో ఏమున్నాయి, ప్రభువు మనకరి ఏం చేశాడు అనేటువంటిది 1-2 సందర్భాలను మనం ఈ దినాన మనం చూసి ఆరాధన చేద్దాం. మనం చూడండి లోకంలో ఏమున్నాయి అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక చాలండి. లోకంలో ఏముందండి? పాపం ఉంది. లోకంలో ఏముంది? లోకాన్ని విడిచిపెట్టి మనం ఎందుకు రాలేకపోతున్నాం? లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులను చూసి దేవుడు ఎందుకు మనల్ని ఈ యొక్క లోకం యొక్క పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలి అని అనుకుంటా ఉన్నాడంటే లోకంలో ఏముందంటే పాపం ఉంది. పాపము ఏలుబడి చేస్తూ ఉంది. పాపానికి చిక్కినటువంటి మనము ఆ పాపం యొక్క కాడి కిందే ఉంటా ఉన్నాం, కానీ బయటికి రావడానికి మనం ఇష్టపడటం లేదు. కాబట్టి అవిధేయత వలన, దేవుని యొక్క మాటను ధిక్కరించటం వలన పాపం వచ్చింది. ఆ పాపంలోనే మనము మ్రగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ లోకమంతా ఉంటా ఉంది. కాబట్టి ప్రభు అంటా ఉన్నారు, ఈ లోకంలో నుండి, పాపంతో నింపబడినటువంటి ఈ లోకంలో నుండి మిమ్ములను నేను వేరుపరుస్తూ ఉన్నాను, మిమ్ములను నేను ప్రత్యేకించుకుంటా ఉన్నాను. ఎందుకంటే లోకమంతా పాపంతో నింపబడింది కాబట్టి ఆ పాపంలో మీరు జీవించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నీ వాక్యమును వారికి వినిపింపజేసి అంటా ఉన్నాడు ఆయన. కాబట్టి లోకంలో ఉన్నది ఏంటంటే పాపము. ఈ పాపంలోనే తరాలన్నీ కూడా గడిచిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ పాపలోకంలో ఉన్నటువంటి మనలను తన యొక్క రాజ్యానికి వారసులను చేయటానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనలను ఏర్పరచుకుంటా ఉన్నాడు ఆయన. ఎంత ఇదంటే చూడండి, గలతీయులకు రాసినటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే యోహాను గారు ప్రభువుని చూసి ఒక మాట చెబుతా ఉన్నాడు ఇక్కడ. ఇది లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకంలో పాపముంది. ఆ పాపంలో మనుషులు అందరూ పట్టబడి ఉన్నారు. ఆ పాపం నుండి బయటకు రాలేనటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితులలో దేవుడు తన యొక్క కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన ఆ యోర్దాను నదీ తీరం నుండి బాప్తీసం తీసుకుని బయటికి వస్తూ ఉండగా యోహాను గారు ప్రభువుని చూసి ఏమంటంటా ఉన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపాలలో మనం పడి ఉన్నాం, మన పాపాలను మనం మోసుకొని పోతా ఉన్నాం. కానీ ఈ గొర్రెపిల్ల ఏమిటంటే లోకంలో ఉన్నటువంటి పాపమునంతటినీ కూడా తన వీపును వేసుకొని ఆ యొక్క లోకము యొక్క పరిస్థితుల నుండి బయటికి తీసుకురావాలి అని ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అందరూ ఎలా ఉన్నారంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే పౌలు గారు అంటా ఉన్నాడు కదా, లేఖనము అందరినీ పాపములో బంధించెను. ధర్మశాస్త్రం వలన, లేఖనం వలన పాపం యొక్క ఉనికి కనిపిస్తూ ఉంది. అందరూ కూడా దేని చేత బంధించబడ్డామనంటే పాపము చేత బంధించబడ్డాము.
ఆ పాపం చేత బంధించబడినటువంటి లోకంలో ఉన్నటువంటి మనలను విడిపించటానికి ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 3:23 అంటాడు కదా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను మనం పొందలేకపోవటానికి కారణం ఏంటంటే పాపము. లోకము దేనితో నింపబడిందంటే పాపము చేత నింపబడింది. కాబట్టి పాపము చేత నింపబడినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మనలను ఆయన తన వాక్యాన్ని అందించటం ద్వారా మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన మనలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఇంకా లోకంలో ఉన్నటువంటి దాన్ని యెషయా గ్రంథం 24:5 చూస్తే, యెషయా గ్రంథం, లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. లోకంలో ఉన్నటువంటిది ఒకటి పాపము, రెండోది అపవిత్రత. ధర్మశాస్త్రం చెబుతుంది కదా, నీవు అది తింటే అపవిత్రుడు అవుతావు, దీన్ని ముట్టుకుంటే అపవిత్రుడు అవుతావు, ఇది చేస్తే అపవిత్రుడు అవుతావు. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో ఇవన్నీ వ్రాయబడినాయి. కాబట్టి లోకంలో ఉన్నటువంటిది రెండో కారణాన్ని మనం చూస్తే, లోకము మనల్ని ఏం చేస్తూ ఉందంటే అపవిత్రులుగా చేస్తూ ఉంది. ఆ యొక్క అపవిత్రతలోనే మనము ఉండిపోయేలాగా చేస్తూ ఉంది. అందుకనే కీర్తనాకారుడు 106వ కీర్తన 39వ వచనంలో మనం చూస్తే, 106వ కీర్తన 39వ వచనం, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. చాలండి. ఎలా అపవిత్రులమవుతా ఉన్నామంటే మన యొక్క క్రియల వలన మనము అపవిత్రులమవుతా ఉన్నాం. మన ఆలోచనల ద్వారా అపవిత్రులమవుతున్నాం, మన నోటి మాట ద్వారా అపవిత్రులమవుతా ఉన్నాం, మన యొక్క ప్రవర్తన ద్వారా మనం అపవిత్రులమవుతా ఉన్నాం, మనం చేసేటువంటి క్రియల ద్వారా మనం ఏమవుతా ఉన్నామంటే అపవిత్రులమవుతా ఉన్నాం. ఇవన్నీ లోకంలో ఉన్నాయి. లోకము ఈ యొక్క అపవిత్రత చేత నింపబడింది. అందుకనే యెషయా ప్రవక్త సింహాసనాసీనుడైనటువంటి 6వ అధ్యాయంలో ఆ యొక్క సింహాసనాసీనుడైనటువంటి దేవునిని చూసినప్పుడు అంటా ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివసిస్తున్నటువంటి వాడను. ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి వారిని చూసినప్పుడు మన యొక్క నిజస్థితి మనకు తెలుస్తూ ఉంటుంది. లోకంలో ఉన్నంత వరకు, లోకంలో ఉన్నటువంటి వారితో కలిసి జీవిస్తున్నంత వరకు మనము అపవిత్రులమని మనం అనుకోము. మనకు మంచి సలహాలు ఇచ్చేటువంటి వారుగానే కనపడతారు, మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి వారిగానే కనిపిస్తారు. కానీ ప్రవక్త ఆ యొక్క సింహాసనాసీనుడైనటువంటి దేవుణ్ణి చూసినప్పుడు అంటా ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రుడిని. మనము అపవిత్రులు అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన యొక్క గుణలక్షణాలు ఏదో మనకు తెలిసినప్పుడు, ఆయనను మనము మన హృదయాలలో మనం స్వీకరించినప్పుడు, లోకం నుంచి మనం వేరైనప్పుడు, ఆయన ఎలాంటి వాడో తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనస్థితి మనకు కనిపిస్తుంది. ప్రవక్త అంటాడు, అంతటి వాడే అంటా ఉన్నాడు, అయ్యో అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడని నేను. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే లోకము అపవిత్రత చేత నింపబడింది. ఆ యొక్క అపవిత్రతలోనే మనము జీవిస్తూ ఉన్నాము. ఈ అపవిత్రత మనల్ని ఏం చేస్తూ ఉందంటే దేవుని నుండి మనల్ని దూరం చేస్తూ ఉంది. అంతేకాదు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా, మీ చేతులు రక్తము చేత, మీ వేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి.
మనం అనుకుంటాం, నేనేమి అపవిత్రమైనటువంటి పనులు ఏమి చేయట్లేదు కదా, బాగానే ఉన్నాను కదా అనుకుంటాం. కానీ మీ చేతులు రక్తం చేత, మీ వేళ్ళు దోషము చేత ఏమని అంటే అపవిత్రమైనవి. వాళ్ళ యొక్క క్రియల చేత వాళ్ళు అపవిత్రులయ్యారట. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి మనం ఏమవుతా ఉన్నామంటే అపవిత్రులం అవుతా ఉన్నాం. ఈ అపవిత్రత నుండి మనలను పవిత్రులుగా చేయటానికే ప్రభువు తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించినటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. లోకమంతా పాపంతో నింపబడింది, లోకము అపవిత్రతతో నింపబడింది. అంతేకాదు లోకం ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం మనం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 11-12 వచనాల్లో చూస్తే, భూలోకము, చాలండి, భూలోకమంట దేవుని సన్నిధిలో ఎలా ఉందండి? చెడిపోయి ఉంది. ఆయన సృజించినప్పుడు చూసినప్పుడు చాలా బాగుంది అనుకున్నాడు. ఆయన సృష్టి అంతటిని చూసి సంతోషించాడు. ఆయన తన స్వరూపంలో చేసుకున్నటువంటి ఆ యొక్క మనుషులను చూసి వాళ్ళతో సంభాషిస్తూ ఆయన ఆనందించినటువంటి వాడు. అయితే పాపం ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడు అపవిత్రత వచ్చిందో, ఈ లోకాన్ని ఆయన చూసినప్పుడట లోకమంతా కూడా ఏమైందంటే చెడిపోయింది. లోకంలో ఉన్నటువంటిది ఇంకోటి ఏంటంటే లోకము చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. అందుకని 14వ కీర్తన 2-3 వచనాల్లో చూస్తే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు అంటా ఉన్నాడు. వారందరూ దారి తొలగి, ఎవరి ఇష్టానుసారమైనటువంటి దారుల్లో వాళ్ళు వెళుతూ దారి తొలగి ఏమయ్యారంటే చెడి ఉన్నారు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనము, లోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే లోకమంతా కూడా చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉంటా ఉంది. అందుకని 53వ కీర్తన 1వ వచనంలో అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన యొక్క హృదయంలో అనుకొనును. వారు ఎవరంటండి? చెడిపోయినటువంటి వారు. తమ యొక్క శక్తిని ఆధారం చేసుకునేవాళ్ళు, అహంకారం తమ హృదయంలో నింపుకున్నటువంటి వారు, ఇదంతా నా సామర్థ్యం చేత నేను కలుగ చేసుకున్నాను అనుకునేటువంటి వారు, గర్వం చేత నింపబడినటువంటి వారు ఏమనుకుంటారంటే దేవుడు లేడు, ఇదంతా నా కష్టార్జితం, నా శ్రమ, నా తెలివితేటలు. వీళ్ళందరూ ఏమయ్యారంటే చెడిపోయినటువంటి వారు. కాబట్టి ఒకరు తప్ప అందరూ అంటూ ఉంటాడు 3వ వచనంలో, ఒకడును తప్పకోకుండా లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా చెడిపోయినటువంటి వారు. పైకి బాగానే ఉన్నాం, మనం ఏం పర్వాలేదు అనుకుంటా ఉన్నాం, కానీ మన హృదయాలు చెడిపోయినాయి, మన ఆలోచనలు చెడిపోయినాయి, ఇతరుల ఎడల మన యొక్క ప్రవర్తన చెడిపోయింది. ప్రేమించే దగ్గర, కనికరం చూపించే దగ్గర మన హృదయాలు ఏమైపోయినాయి అంటే చెడిపోయింది. దేవుడు భూలోకమును చూసినప్పుడట చెడిపోయెను. లోకంలో ఉన్నటువంటిది చెడిపోయినటువంటి పరిస్థితిలో లోకం ఉంటా ఉంది. చివరిగా ఒకటి చూద్దాము. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక, ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నాను. చాలండి. ఇంకోటి ఏమని అంటే లోకము యొక్క ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ కూడా లోకంలో ఇమిడి ఉన్నాయి మనకి. కాబట్టి పౌలు గారు గలతీ పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా, మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. బాలురమై ఉన్నప్పుడు
దేవుని యొక్క వాక్యము ఎరగనప్పుడు, ప్రత్యేకించబడినప్పుడు మనము ఎలా ఉన్నామంటే, మనము లోక సంబంధమైనటువంటి మూలపాఠములకు లోబడి దాసులమై ఉన్నాం. బాలురమయ్యే కాదు, వృద్ధాప్యంలోకి వచ్చినా ఇంకా దానికి సంబంధించినటువంటి మూలపాఠాల్లోనే ఉండిపోయాం, ఆ ఆచారాల్లోనే ఉండిపోయాం, ఆ పద్ధతుల్లోనే ఉండిపోయాం. బయటికి ఆయన ఎన్నిసార్లు తీసుకొని వస్తూ ఉన్నప్పటికీ మరలా మనము వాటిల్లోనే కలిసిపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం మనం. కాబట్టి లోకంలో ఏమున్నాయి అని అంటే, లోకం నుండి ఆయన ఎందుకు మనల్ని వేరుపరిచాడు అని అంటే, లోకంలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటివి 4 విషయాలు చెప్పుకున్నాం మనం. లోకంలో ఉన్నటువంటిదంతా కూడా పాపము, లోకంలో ఉన్నదంతా కూడా అపవిత్రత, లోకమంతా కూడా ఏమై ఉంది? చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. లోకంలో ఉన్నటువంటి వారు ఇంకా మూలపాఠాల వైపు, ఆచారాల వైపు, విడిచి వచ్చినటువంటి వాటి వైపే మరలా తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే, పాపంతో నిండినటువంటి ఈ లోకంలో నుండి మనలను వేరు చేయటానికి వచ్చాడు. ఆయన అపవిత్రతలోనే మనం కొనసాగుతూ ఉండగా ఆయన తన యొక్క చిందించినటువంటి రక్తం ద్వారా మనలను శుద్ధుల్ని చేసి పవిత్రులుగా చేయటానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడు ఆయన. చెడిపోయినటువంటి యొక్క లోకంలో నుండి మన యొక్క హృదయాలను, మన పరిస్థితులను బాగు చేయటానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడు ఆయన. అంతేకాదు, మరలా మనము విడిచి వచ్చినటువంటి ఆ యొక్క మూలపాఠాల వైపు తిరిగి వెళుతూ ఉండగా మరలా తన యొక్క వాక్యం ద్వారా మనకు బోధిస్తూ సరైనటువంటి మార్గంలో మనలను నడిపించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి అంటా ఉన్నాడు, లోకంలో ఉన్నటువంటి మాట వింటది, నేను లోక సంబంధిని కాదు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందేమో. కాబట్టి ఆయన మనలను ఈ లోకము నుండి వేరు చేయటానికి ప్రధాన ఉద్దేశం ఏమిటనంటే, లోకంలో ఉన్నటువంటి వీటన్నిటి నుండి మనలను తప్పించటానికి, రేపటి దినాన్న ఆయన బిడ్డలుగా మనలో ఉండటానికి ఆయన మన కొరకు చెల్లించినటువంటి మూల్యం ఎంతంటే, ఆయన తన యొక్క ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టినటువంటి వాడు. ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టి తన సొత్తుగా చేసుకున్నాడు ఆయన. అందుకని అంటా ఉన్నాడు, మిమ్మలను లోకము నుండి నేను మిమ్మలను వేరుపరుచుకున్నాను అంటా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఎవరెవరు వేటి చేత ఇంకా బంధించబడి వాటిలోనే ఉన్నామో, ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఇంకా మనము దేని విషయంలో కొనసాగించబడతా ఉన్నామో పరిశీలించుకుందాం. ఆయన మనల్ని ఎలా బయటికి తీసుకొస్తా ఉన్నాడో, మరలా తిరిగి మనం ఒకవేళ తప్పిపోతా ఉన్నామో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఆయన మనల్ని బయటికి, లోకంలో నుండి బయటికి తీసుకుని వచ్చాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని, మనం ఒకవేళ వినినటువంటి వాక్యం ద్వారా కానీ, లేకపోతే మీరు సిద్ధపడిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, ఆరాధన చేద్దాం.